బ్లౌజ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ క్రాస్గా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇదో నేను ఇలా మార్క్ చేశాను. ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ చివరలంతా ఈ ఎండింగ్స్ అంతా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోవాలి. క్రాస్ పీసెస్కి ఇవి ఎలా జాయిన్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా పెట్టి దానిపైన ఇంకొకటి ఇలా పెట్టుకోవాలి. ఈ ప్లస్ షేప్లో పెట్టుకొని ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పార్ట్ని కట్ చేసేయాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. అంతా పొడవుగా ఇలా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని దానిపైన ఇలా పెట్టి స్టిచ్ వేసుకుంటారండి. ఇలా చివరి వరకు బ్లౌజ్కి ఇట్లా స్టిచ్ చేసుకున్నాము. ఇలా క్రాసెస్ ఉన్న చోట కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్నాము. తర్వాత ఇలా కుట్టు వేసిన చోట ఇలా ఈ థ్రెడ్ని పెట్టుకొని ఇలా పట్టుకొని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి మన ఒరిజినల్ క్లాత్ని పైపింగ్ క్లాత్ని ఇలా అంటే చక్కగా వస్తుంది. ఇలా కుడితే మనకి ఇలా ఫ్లవర్ చేయాలి. ఇలా వస్తుంది. మనకి ఇలా నీట్గా వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ క్లాత్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా స్టిచ్ అయినా వేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ థ్రెడ్ పైపింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.